మనలో చాలామంది పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతుంటారు. నిజానికి పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేది మన సెల్ఫ్ లెవెల్‌లో మాత్రమే యూజ్ అవుతుంది అది. అంటే నేను ఆ పనిని ఈ టైం వరకు చేయగలుగుతా, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, దానికి అవసరమైన మెళకువలు నేను నేర్చుకోగలను, నేను అభ్యాసం చేస్తా, దాన్ని ఎలాగైనా సరే అచీవ్ చేస్తా అని మనకు మనం అనుకోవడం ఓకే. లేకపోతే నెగిటివ్ థింకింగ్, అది నేను చేయలేను, నా క్యాపబిలిటీ లేదు, దానికి అవసరమైన క్వాలిటీస్ని నేను పెంపొందించుకోలేను, నాకు ఆ సత్తా లేదు, ఇలా అనుకోవడం. ఇది సెల్ఫ్ లెవెల్ వరకే ఓకే ఉంటుంది అది. కానీ సొసైటీ పాజిటివ్ థింకింగ్తో ఫంక్షన్ కాదు. సొసైటీ ఫంక్షనింగ్ అనేది రియాలిటీతో అవుతుంది. రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ థింకింగ్కి అతీతంగా, బియాండ్. అయితే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తోటి ఇద్దరు వ్యక్తులు ముడిపడి ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఇన్సిడెంట్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీడు ఒకలాగా ఆలోచించవచ్చు, వాళ్ళు ఇంకోలాగా ఆలోచించవచ్చు. అయితే మరి దీనికి క్లారిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కమ్యూనికేషన్ చేసుకోకపోతే. ఇప్పుడు వాళ్ళ ఈగోస్ని పక్కకెట్టి, సరే ఎనీ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్తో ముడిపడి ఉన్న వాళ్ళు ఆ టైంకి ఈగోని పక్కకెట్టి వాళ్ళు ఓపెన్ మైండ్ తోటి అప్రోచ్ కావాలి. ఇప్పుడు దాంట్లో ఎవరికైనా సరే ఒకరికి తెలుస్తుంది వాళ్ళు చేసింది మిస్టేక్ అని. అప్పుడు అనవసరంగా బుకాయించొద్దు, దానివల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే మనకు మనుషులే ముఖ్యం కదా, మన పంతాల కంటే కూడా. కాబట్టి మన సైడ్ తప్పు ఉంటే దాన్ని నిర్మోహమాటంగా వాళ్ళని క్షమించమని అడగాలి. లేదు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి వాళ్ళు అదేవిధంగా అపోలైజ్ చెప్పుకోవాలి. అంతేగాని మాట్లాడకుండా, కమ్యూనికేషన్ అనేది లేకుండా, నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానేమో, లేదంటే నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నా, అక్కడ జరిగింది అదే, ఎవరి వర్షన్ వాళ్ళు అనుకుంటే సమస్యలు పరిష్కారం కావు. కూర్చొని మాట్లాడుకుంటే సింపుల్గా 5 నిమిషాల్లో పరిష్కారం అయ్యే సమస్యలు కొన్ని జీవితాలనే నాశనం చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ ఇగ్నోరెన్సే. మన ఈగోయిస్టిక్గా ఉండటము, ఈ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, అది జస్ట్ బుక్స్లో, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్లో బాగుంటాయి అవి. రియల్ లైఫ్లో మనకు కావాల్సిన రియాలిటీ కావాలి దీంట్లో. అది మనకు కావాలి అని అంటే మనమే స్టెప్ తీసుకోవాలి. జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మనకు రాంగ్ చెప్తున్నారు అని మనకు అనిపిస్తే వీళ్ళది ప్రీవియస్ బిహేవియర్ ఎట్లుంటుందో దాంతో సరిపోల్చుకొని చూసుకోవాలి మనం. అంతకుముందు కూడా ఆ విధంగా చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళది నేచర్ అలాంటిదేనా అనేది మనం ఒకసారి చూసుకొని ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ గురించి ప్రీవియస్ తెలియకపోతే ఇతరుల ద్వారా తెలుసుకోవచ్చు.